కుందనా నీ ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది చూడు. వైబ్రేట్ అయ్యేది ఫోన్ కాదు, నేను. నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, నేను షేవింగ్కి వెళ్ళొస్తా. సూర్య, సూర్య ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదు. మరెందుకు అలా ఉన్నావు? నేను నార్మల్ గానే ఉన్నాను. ఏదైనా తప్పు చేస్తున్నావా? లేదు లేదు. చూడు చూడు, నేను అడుగుతున్న వాటికి ఏది ఆన్సర్ ఇవ్వట్లేదు. అయ్యో అలా ఏం లేదు అంటున్నాను కదా. ఏమీ లేకపోతే నేను అడుగుతున్న వాటికి ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? ఒక క్వశ్చన్ అడిగేసి గ్యాప్ కూడా ఇవ్వకుండా నువ్వు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగి, నువ్వు అడిగిన క్వశ్చన్ నా ఆన్సర్ కూడా చెప్పనివ్వకుండా నువ్వు ఇంకో క్వశ్చన్ అడిగితే నేను ఇంకే క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేది. ఓ, ఇప్పుడు నేను నిన్ను అడగడం తప్ప? నువ్వు క్వశ్చన్ అడగడం తప్పు కాదు, నువ్వు అడిగిన క్వశ్చన్ కి నాకు ఆన్సర్ కూడా చెప్పే టైం ఇవ్వట్లేదు చూడు, అది తప్పు. లాస్ట్ కి నాదే తప్పు అన్నావు కదా, నేనే వెళ్తున్నా. తప్పించర్రా, ప్రాణాలు తోడేస్తుంది. అమ్మ మళ్ళీ వస్తుంది. నేను వెళ్తుంటే వెళ్ళొద్దు, వద్దు, నాతో టైం స్పెండ్ చేయని కూడా నాకు అనిపించట్లేదా? నేను వెళ్ళమన్నానా నిన్ను? ఓ, ఇప్పుడు నన్ను వెళ్ళిపో అనలేదని బాధపడుతున్నావా? నా గొడవపడ ఓపిక అస్సలు లేదు, ప్లీజ్. నీతో గొడవ పడడానికి వేరే అమ్మాయి కావాలా? నేను పనికిరానా? హే చూడు, ఇది ఇలానే కంటిన్యూ అయితే నా వల్ల అవ్వదు. నాకు కొంచెం స్పేస్ కావాలి. స్పేస్ కావాలి, స్పేస్ కావాలి, స్పేస్ కావాలి. ఏమన్నావు? నాకు కొంచెం స్పేస్ కావాలి. బ్రేకప్ చెప్పి నన్ను వదిలించుకుందామని చూస్తున్నావా? అలా కాదే. ఇప్పుడు కూడా అలా కాదు అంటున్నావే కానీ లేదు అనట్లేదు. అయ్యో అది చాలు చాలు, నేను వెళ్తున్నా. సర్లే జాగ్రత్త. థ్యాంక్స్. నేను బయటికి వెళ్తున్నాను. తెలుసు, వెళ్ళడం రెడీగా ఉన్నావు కదా. పొరపాటును ఆడదాను అయిపోయావే. 2 నిమిషాలు. ఇప్పుడే చెప్పాను, అప్పుడే చేస్తున్నావు. కొంచెం సేపు ఇంట్లో ఉండలేకపోతున్నావా? నేను ఇంట్లో ఉన్నాను. ఎక్కడున్నావు? నువ్వే కదా స్పేస్ అడిగింది. అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. స్పేస్ అంటే ఆ స్పేస్ కాదే. చూడు, మన ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అని సార్ట్ అవ్వడానికి కొంచెం పర్సనల్ స్పేస్ అడిగింది నేను, అంటే కొంచెం టైం ఇవ్వు అని. ఓ, అయితే నాతో మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదా? అవును పావే. ఏంటి అవునా? అయితే నాతో మాట్లాడవా? కాల్ కట్ చేస్తావా? కాల్ కట్ చేస్తావా? నా కాల్ కట్ చేస్తావా? స్పేస్ కావాలా నీకు? స్పేస్ కావాలా నీకు? స్పేస్ కావాలా? చెప్తా నీ పని చెప్తా, ఆగు, నీ పని చెప్తా. అయ్యా నా కాల్ కట్ చేసేంత ధైర్యం వచ్చిందిరా నీకు? చెప్తా. నీ లైఫ్ లో పీసే లేకుండా చేస్తాను, ఆగ్రాని. పిల్లి బిత్తిరోడు అయిపోయారా నా చేతిలో. ఇప్పుడు ఎందుకు అన్నిసార్లు చేస్తున్నావు? ఏంటి, కాల్ కూడా చేయకూడదా? నువ్వు కాల్ చెయ్యొద్దు అనట్లేదు, నాకు లిఫ్ట్ చేసే టైం ఇవ్వు అంటున్నా. నాకు కూడా టైం అండ్ స్పేస్ కావాలి. ఎంత కావాలో అంత తీసుకో. నేను ఇండిపెండెంట్ అండ్ ఇంటెలెక్చువల్ ఉమెన్. అయినా నేను నీతో కాల్ మాట్లాడడం చేయలేదు. నన్ను రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయి. నువ్వు ఇండిపెండెంట్ అండ్ ఇంటెలెక్చువల్ ఉమెన్వి కదా, ఏ బస్కు రాపడానికి వెళ్ళవే. ఇదేనా సూర్య నువ్వు? నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిని ఇలా రోడ్ మీద వదిలేస్తావా? ప్రశాంతంగా గట్టం కూడా గేయించుకునే కదా. అసలు నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. నేను మా సాయినే అడుగుతా. ఎక్కువ నేనే దింపుతా. ఇప్పుడు ఏమైంది? రే ఆగు, అసలు నేనే ప్రాబ్లం. అందరికీ నాతోనే ప్రాబ్లం. నేనే వెళ్ళిపోతాను. నాతోనే కదా ప్రాబ్లం. బ్యాగ్ కూడా మర్చిపోయింది. ఆగవే బాబు. కుందరా నేను చెప్పేది కుందరా ప్లీజ్. అర్థమైంది, తప్పంతా నాదే. ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను, టెన్షన్ పెట్టను, పద్దాక వెళ్ళిపోతా అనను. సో ఓకేనా? అదేంటి ఆ ఒక్క పదం సగమే చెప్తున్నావు? ఏది అదే ఏది? సో అదే చెప్పు. సో చెప్పా. నీకెంత ఈగోనే. సరేరా, సారీ, అన్నిటికీ నాదే తప్పు. కానీ నువ్వు అలా టైం అండ్ స్పేస్ అనకు. నీకు అది స్పేస్ అవ్వచ్చేమో, నాకు మాత్రం మన రిలేషన్షిప్ లో అదొక గ్యాప్. అదొక నిమిషం అయినా, ఒక నెల అయినా. అసలు ఒక అమ్మాయిగా నేను ఎలా ఫీల్ అవుతున్నాను? సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. సైలెన్స్ ఫోబియా. సూర్య ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను నార్మల్ గానే ఉన్నాను. ఏదైనా తప్పు చేస్తున్నావా? ఉమెన్ కుందనా, మనం రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యి ఒక 4.5 years అవుతుంది కదా. 4 years 5 months 26 days. అదే అయితే నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించాలి కదా. నెక్స్ట్ స్టెప్ అంటే? అదే పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడదామా అని. ఓ, ఇంట్లో మాట్లాడేసలే, కానీ నీకు ఓకేనా? నాకు ఓకేనే. ఒక్కరి గురించి ఒకరికి బాగా తెలుసు. నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించాలి కదా. ఆలోచించచ్చులే, కానీ నువ్వు షూర్ కదా? షూర్. అయితే ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు అంటాం. ఓకే రెడీ. సో చెప్పండి మిస్టర్ సూర్య. ఏం చెప్పాలి? ఏంటి సెటప్ అంతా? ఓన్లీ నేను అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇవ్వాలి. సో చెప్పండి, ఫస్ట్ టైం మనం మీట్ అయినప్పుడు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను? ఏంటిది ఏదేదో అడుగుతుంది. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు రెడ్ కలర్ డ్రెస్.
తప్పు. అబ్బా ఏంటే కొడుతున్నావు? ఫస్ట్ టైం నువ్వు నాకు ఎప్పుడు ప్రపోజ్ చేసావు? February 14th. తప్పు. అబ్బా ఇప్పుడు వరకు నేను నీకు ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని రీల్స్ పంపాను? ఒక 100. తప్పు. నేను ఇప్పుడు వరకు నీకు ఇన్స్టాగ్రామ్ లో 334 రీల్స్ పంపాను. అందులో 100 రీల్స్ నేను లవ్ చేయకముందు పంపాను. నేను లాస్ట్ టైం ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నాను? లాస్ట్ వీకే కదా. తప్పు. లాస్ట్ మంత్ చేయించుకున్నాను. నేను హెయిర్ కట్కి వెళ్ళే ముందు కూడా నేను మీట్ అయ్యాను. నీకు కనీసం అది కూడా గుర్తులేదు. నా ఫేవరెట్ మూవీ ఏది? సఖి. అది నా సెకండ్ ఫేవరెట్ మూవీ. నా ఫస్ట్ ఫేవరెట్ మూవీ గీతాంజలి. నీకు ఫస్ట్ సెకండ్ అని నేనేదే చేసేది. నేను స్కూల్లో ఏ క్లాస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నా. 6th క్లాస్లోనా? తప్పు. 5th క్లాస్ లో. నా ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ సాంగ్. నాకు ఎలాంటి డ్రెస్సెస్ అంటే ఇష్టం? లాస్ట్ టైం ఎప్పుడు సర్ప్రైజ్ ఇచ్చావు? నేను యూస్ చేసే పర్ఫ్యూమ్ ఏ బ్రాండ్? సరే, నువ్వు నాకు లాస్ట్ టైం ఎప్పుడు లవ్ యూ చెప్పావు? నేను నైట్. తప్పు. నిన్న నైట్ నేనే నీకు ముందు ఐ లవ్ యూ చెప్పాను. నీ అంతటా నువ్వు ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పావు? నువ్వు ముందు చెప్పడానికి నేను ముందు చెప్పడానికి డిఫరెన్సే ఉంది. ఏది చెప్పినా కొడుతున్నావు. నేను అడిగిన ఒక్క క్వశ్చన్ కూడా ఒక్క కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. మళ్ళీ నా గురించి బాగా తెలుసు అన్నావు. నెక్స్ట్ స్టెప్ గురించి నెక్స్ట్ ఎప్పుడన్నా ఆలోచిద్దాం. ముందెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేయి. కుంటాడు తాగుతావా? మా ఇంట్లో చెప్పలేదంటే చెప్పండి, కలిసి షూటింగ్ వేసేవాళ్ళంగా. ఇవాళ మనం ఒక గేమ్ ఆడదాం. ఏం గేమ్? ట్రూత్ ఆర్ డేర్. కుందన ట్రూత్ ఆర్ డేర్ బోరింగ్ అబ్బా, రొటీన్ గా లేదు. ఆడు, తెలుస్తుంది. సచ్చాన్రా. చెప్పు సూర్య, ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్. నేను నిన్ను లవ్ చేయకముందు బాగున్నానా, ఇప్పుడు బాగున్నానా? అప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్టా? కొంచెం కూడా గ్యాప్ ఇరా. నాకు తెలుసురా. అంటే నేను లవ్ చేయకముందు బాగున్నాను, ఇప్పుడు బాలేదు, ఇప్పుడు బాలేదు, ఇప్పుడు బాలేదు, అంతేగా? గ్యాప్ ఇరే. నీకు నేను కాదురా, రోడ్డు మీద ఇక్కడ వరకు బట్టలు వేసుకొని తిరుగుతారు చూడు, వాళ్ళే నచ్చుతారు, వాళ్ళే నచ్చుతారు. నేనెందుకు నచ్చుతాను? కొంచెం నాకు ఆన్సర్ చెప్పే టైం ఇవ్వు. నువ్వు అప్పుడు బాగున్నావు, ఇప్పుడు బాగున్నావు. ముందు నేను చెప్పేది రాలి కదే. అమ్మా పత్తరు చేసావు కదే. అమ్మా మళ్ళా నేనే. చెప్పు సూర్య, ట్రూత్ ఆర్ డేర్ అడుగు. ట్రూత్ ఆర్ డేరా? డేర్. నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఎందుకు? ఇస్తావా ఇయ్యవా? ఇస్తావా ఇయ్యవా? ఇస్తున్నా. జోషిక ఎవరు? ఫ్రెండ్. కావ్య? చెల్లి. కుందనాటు? అది నీ ఎయిర్టెల్ నెంబరే. అంతా ఓకే గానీ ఈ ఎడ్చ్యూడ్ చాట్స్ ఏంటి? మేమ్ గ్రూప్స్. నీ ఎందుకులే ఇప్పుడు? మీమ్ గ్రూప్సా? మీమ్సేగా, నేను కూడా చూస్తా. దొరికితే పులుసు కారిపోద్దాం. ఇన్ని గ్రూప్స్ ఉన్నాయేంట్రా? మొత్తం తెలిస్తే గుండె పగిలిపోద్దాం అనేది. ప్రైజ్ ద లార్డ్. సందులో సుందరి, సన్నజాజి పందిరి. టైటిల్ బాగుందా? కొత్తిమీర కట్ట. అసలు ఈ లాస్ట్ గ్రూప్ ఏంటి? దెబ్బ. అసలు ఏముంటాయి ఈ గ్రూప్స్ లో? అవి చూడకే జ్ఞానోదయం అయిపోద్ది. ఇంకెందుకు లేటు కానీ చెప్పు. ట్రూత్ ఆర్ డేరా? ఐ విల్ ఆల్వేస్ చూస్ ట్రూత్. దీన్ని ఎరకాటంలో పెట్టాలి. బాలయ్య బాబా నేనా? అసలు అదేం క్వశ్చన్ సూర్య, మైండ్ నుండే మాట్లాడుతున్నావా? నీకు నా గురించి మొత్తం తెలుసు అనుకున్నా, ఈ చిన్న విషయం కూడా తెలీదా? అయినా ఇందులో ఏముంది, సింపుల్ ఆన్సరే కదా. బాలయ్య బాబు. విత ఆడుకుంటుందిరా నీతో సూర్య. ట్రూత్ ఆర్ డేర్? డేర్. కొందరా ప్లీజ్ కొందరా, వద్దు కొందరా. ఇది కాకుండా వేరేది ఏమైనా పర్లేదు, కానీ ఇది మాత్రం వద్దు. ప్లీజ్ కొందరా, వద్దు కొందరా. సరే, ఇది చేయ అయితే. ఏంటి ఆటలా? ఏమనుకున్నావు నా గురించి? భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది మనకి. మరి అయితే ఆ సెటప్ కి నువ్వు గ్యాప్ ఇస్తే చాలు వాయిస్ చేస్తున్నావు. ఇప్పుడు ఏంటి డాన్సేగా? ఈ టైంలోనే రావాలారా?
సూర్య ఉన్నాడా? సూర్యకి హెల్త్ బాగాలేదు. హే వాట్సాప్ బ్రో. మా ఫ్రెండ్ హే హే హాయ్ 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 వాట్సాప్. ఇంకేంటి? సేమ్ ప్లేస్. అక్కడికేనా? బ్రో ఆ ముఖ్య ఏమైంది? మీకు ఆ వాల్ కనపడుతుందా? కనిపిస్తుంది. నాకు కనపడలేదు అంతే. రీసెంట్ గా మనోడికి ఒక గర్ల్ ఫ్రెండ్ సెట్ అయిందనమాట. కాకపోతే మనోడు అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. మీరు నాకు లాస్ట్ టైం ఇచ్చిన టిప్స్ బాగా వర్కౌట్ అయింది బ్రో. సో మనోడు కొంచెం దాంట్లో ఏముంది బ్రో? ఇక్కడ మరి పొగడేస్తున్నాడు, అసలు విషయం తెలియదు. బేబీ గోటగో నైట్ కొంచెం లేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది మనం రాత్రి వచ్చాక కొనసాగిద్దాం. పదండి పదండి, ఇంకా ఉంటే చెక్కేస్తే. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. చెప్పుకుందనా? నేను చెప్పను. నువ్వే కదే కాల్ చేసింది. నేను కాల్ చేస్తే నేనే చెప్పాలా? అది కాదు, ఏంటి అని అడుగుతున్నాను అంతే. నేను చెప్పకపోతే నువ్వు చెప్పలేవా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకెలా తెలుస్తుంది? అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను కూడా నీకు తెలీదా? చెప్తేనే కదమ్మా తెలిసేది. అదే చెప్పు. ఏం చెప్పాలి? ఈ రోజు ఏ రోజు? ఏంట్రా ఏం మాట్లాడావు? యానివర్సరీ కాదు. ఫస్ట్ చూసిన రోజు, ఫస్ట్ మాట్లాడిన రోజు, ఫస్ట్ కలిసిన రోజు, ఫస్ట్ చాట్ చేసిన రోజు, ఫస్ట్ ఏడిపించిన రోజు, ఫస్ట్ నవ్వించిన రోజు. కాదు 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 కాదు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, పారాడాక్స్. ఓ మై మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఇవాళ సండే. అది చెప్పడానికి ఇంతసేపా? ఏ లూజు, అదేదో నువ్వే చెప్పొచ్చు కదా. నేను నీ కోపం తెప్పిస్తున్నానా? సరిగ్గా చూసుకోవట్లేదా? లేదే. హ? అంటే లేదా? చూసుకోవట్లేదా? అబ్బా లేదు, ఈ లేదు కాదమ్మా, ఇది వేరే లేదు. ఎలా చెప్పినా లేదు అంటే లేదనే అవుతుంది కదా. లేదు అంటే అస్సలు లేదు. అంటే సరిగ్గా చూసుకోవట్లేదా? అవును పోవే. పోతున్నారా? పోతున్నా. నేను పోవడమే కదా నీకు కూడా కావాల్సింది. కుందనా అది కాదే. ఎందో ఆ, కుందనా, ఇంకా మాట్లాడితే గొడవే అవుతుంది. నాకు ఒక 10 minutes టైం ఇవ్వు, నేనే సెట్టే కాల్ చేస్తా. సరే నేను కాల్ చేయను. హ్యాపీగా ఉండు. బాయ్. హలో, నాతో మాట్లాడవారా? చెప్పుమా. తిన్నావా? తిన్నా, నువ్వు? తినాలనిపించట్లా. ఏ హెల్త్ ఏమైనా బాగాలేదా? లేదురా, ఇందాకే తిన్నా, అందుకే తినాలనిపించట్లే. కుందనా, మనం ఒక పని చేద్దాం, క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఏంటి? ఈ సెకండ్ నుండి నువ్వే నేను, నేనే నువ్వు. ఇప్పుడు ఎందుకు ఇది? చెయ్యి చెప్తా. సరే. ఈ టైగర్ టైం వచ్చింది. హలో, చెప్పమా. ఏంట్రా నీ ప్రాబ్లము? ఏం లేదు. మరెందుకు రాలా ఉన్నావు? నేను మంచిగానే ఉన్నానమ్మా. మరి మంచిగా మాట్లాడరా. నేను మంచిగానే మాట్లాడుతున్నాను కదా. నేను బాగా విసిగిస్తున్నానా? లేదుమా. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నాకు తెలియదారా. నేను మంచిగానే కదా మాట్లాడుతున్నా. నాతో మాట్లాడాలని కూడా అనిపించట్లేదా? నేను అలా అన్నానా? అంటే నాకు చెప్పాలని కూడా లేదా? ఇప్పుడు నీకేం కావాలి? నాకేం కావాలో కూడా నీకు తెలీదా? చెప్తేనే కదా తెలిసేది. అంటే నీకు తెలుసుకోవాలని కూడా లేదా? నీతో మాట్లాడవేసి నేను కాల్ కట్ చేసిన బాయ్. ఏ నేను కాల్ కట్ చేస్తే తిరిగి కాల్ బ్యాక్ కూడా చేయాలనిపించలేదు కదా. నేను చేసే గ్యాప్ లో నువ్వు చేసావు. అంటే నేనే కాల్ చేయాలా నీకు? నీకు కావాల్సింది అదేనా? లేదు, నేను కాల్ చేసే గ్యాప్ లో నువ్వు చేసావు. నేనే నీ వెనక కుక్కలా తిరగాలి కదా. నేను అలా అనలేదు కదరా. అంటే అలా అనిపించుకోవడానికి కూడా పనికిరానా? నువ్వు కోపంగా ఉన్నట్టున్నావు. తర్వాత మాట్లాడదాం. ఓ, ఇప్పుడు నిన్నతో మాట్లాడకూడదు. నీకు కావాల్సింది అదేనా? నీ కాల్ కట్ చేస్తున్నాను బాయ్. ఇప్పుడు చెప్పాక కూడా తిరిగి చెయ్యాలనిపించలేదు కదా. లేదుమా. అర్థమైంది అర్థమైంది, నీకు నా మీద కొంచెం కూడా ప్రేమే లేదు. లేదుమా. లేదు అంటే అసలు లేదా? అయ్యో, నాకు ఒక 10 minutes టైం ఇవ్వు, నేనే సెట్ అయ్యి కాల్ చేస్తా. సరే కానీ. ఏంటి మా? నాతో మాట్లాడాలనిపించట్లేదారా? చెప్పురా. నేనే అన్నీ చెప్పాలా, నువ్వేది చెప్పవా? నాకేం మాట్లాడాలో తెలియట్లేదురా. నీకు ఇంకేం తెలుసు? గొడవపడ్డం ఒక్కటే కదా తెలిసింది. ఏ బిలిపిత్రోడా, ఇది చెప్పు అది చెప్పు అంటావు. కాల్ కట్ అవ్వగానే తిరిగి కాల్ చేసే టైం కాదు కదా. నెంబర్ ట్యాప్ చేసే టైం కూడా ఇవ్వట్లేదు. మనిషి అన్నాక కొంచెం పేషెన్స్ ఉండాలి. నీ వల్ల పేషెన్స్ కాదు కదా, ప్రాణమైపోయేలా ఉంది. నేను లేదు అంటే అసలు ప్రేమే లేదా అంటావు. లేదు లేదురా అంటే అసలే లేదా అంటావు. చూడు, నేను నిన్ను అడిగింది 10 minutes టైం, అది ఇవ్వు. సెట్ అయ్యాక నేనే కాల్ బ్యాక్ చేసేస్తా. అర్థమైందా? ఇప్పుడు నీకు అర్థమైందా నువ్వు ఎలా చేస్తున్నావు? అవును కదా. తెలుసుకో, నేను అడిగేది కూడా 10 minutes టైమే. అప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయ్యి చేసేస్తా. సరే సరేరా, నాకు అర్థమైంది.
సో నువ్వు టైం తీసుకునే లోపు కాసేపు నాతో మాట్లాడు. ఏంటి? ఈరోజు ఏ రోజో తెలుసా? ఏమైందిరా సడన్ గా ఆఫీస్ ముందున్నా అని చెప్పి కాల్ చేసావు? మీటింగ్ లో ఉన్నా, ఫాస్ట్ గా చెప్పు. అది నేను ఇటువైపు నుండి వస్తున్నానా? నన్ను చూడాలనిపించిందా? మ్మ్. ఏమైందిరా చెప్పు. నేను ఇటువైపు నుండి వస్తున్నానా? ఆ బండ ఆగిపోయింది. బైక్ ఏమైంది? మొన్ననే కదా సర్వీసింగ్ ఇచ్చింది. బండికేం కాలేదు. మరి ఏమైంది? ఆ, అది ఫాస్ట్ గా చెప్పురా, మీటింగ్ ఉంది. ఆ, పెట్రోల్ అయిపోయింది. ఒక 100 ఇస్తావు? ఇదిగో. ఓకే బాయ్. ఎక్కడి నుండి వస్తున్నావు? మాదాపూర్. మాదాపూరా? అక్కడి నుంచి ఎలా వచ్చావు? ఎవరైనా టో చేశారా? టో ఏం లేదు, తోస్క్. కాల్ చేస్తే జీపే చేసేదాన్ని కదా. నేను డైరెక్ట్గా చూడాలనిపించింది. నిజం చెప్పు. అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ ఉంది. ఇంటర్వ్యూ ఏమైంది? రెస్యూమ్ సార్. Okay, describe yourself సార్ నా పేరు సూర్య. in English. మై నేమ్ ఇస్ సూర్య సార్. Okay, what's your experience in languages? లాంగ్వేజెస్ అంటే ఒక 2-3 తెలుసు సార్. Okay, you know English? కొంచెం కొంచెం తెలుసు సార్. కొంచెం కొంచెం తెలిస్తే ఎందుకు వస్తారా ఐటీ జాబ్కి? గెట్ లాస్ట్. ముందు వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకో. మేబీ అది ఫారెన్ కంపెనీ అయి ఉంటది. క్లయింట్స్ అందరూ ఆల్మోస్ట్ ఫారినర్సే ఉంటారు, అందుకే అలా అనుంటాడు. అదే విషయం డీసెంట్గా కూడా చెప్పొచ్చు తెలుసా ఎత్తమ హోపోడికి. సర్లే, పక్కనే ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయంట, నేను వెళ్ళేసి వస్తా. మ్, ఏ ఎందుకు ఇవి? మళ్ళీ తోసుకొని రాకుండా ఉండడానికి. ఏ వద్దు. ఏ వెళ్ళు. సూర్య, లైవ్ పంపు. నీకోసం లైవ్ ఏంటి? లైఫే పంపుతా. రే నిన్ను. ఇంటర్వ్యూ ఎలా అయింది? ఆ, ఇది కూడా లాస్ట్ రౌండ్లో పోయింది. బాగా ట్రై చేశాను, బట్ పర్లేదులే, మనం ఇంకోటి ట్రై చేద్దాం. నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు. ఈ కంపెనీ కాకపోతే ఇంకోటి. నేను కూడా నా సర్కిల్లో కనుక్కుంటే ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నాయా అని. అదంతా ఒకేలాగా వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? ఫోన్లో నెట్ రావట్లేదా? చీ కాదు, కెప్టోలో ఆర్డర్ పెడతామని చూస్తున్నా, యాక్సెప్ట్ అవ్వట్లేదు. బయట వర్షం పడుతుంది కదా, అందుకే ఆర్డర్ ప్లేస్ అవ్వట్లేదు అనుకుంటా. బాగా పడుతుందా? ఏమైనా అర్జెంటా? అవును, కొంచెం అర్జెంట్. నేను వేరే యాప్లో ట్రై చేస్తా ఒకసారి. బయట వర్షం పడుతుంది కదా, వేరే ఏ యాప్లో కూడా ఆర్డర్ ప్లేస్ అవ్వాలనుకుంటా. పర్లేదు, నేను తీసుకొస్తాను. ఏం కావాలో చెప్పు. నువ్వెలా వెళ్తావు బయటకు? వర్షం పడుతుంది కదా. పర్లేదు, అర్జెంట్ అంటున్నావు కదా, నేను తీసుకొస్తాను. ఏం తీసుకొని రావాలి? ఆ, అది నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి కాల్ చేయి, నేను చెప్తా ఏం తీసుకొని రావాలో. అవునా, సరే. వర్షం బాగా పడుతుందా? షాప్స్ ఏం ఓపెన్ లేవా? కాల్ చేయలేదు. పడుతుందిలే, పర్లేదు. నీకు కావాల్సినవి తీసుకొచ్చా. అయినా నేను అక్కడికి వెళ్ళి కాల్ చేయమన్నా కదా, ఎలా తీసుకొచ్చావు ఇవన్నీ చెప్పకుండానే? నువ్వు అలా మొహమాట పడితే అక్కడికి వెళ్ళి ఫోన్ చేయన్నప్పుడే నాకు అర్థమైంది. అవును, పచ్చిమామిడికాయలు ఎందుకు తెచ్చావు? అంటే మీరు ఈ టైంలో తింటారు కదా. రే బిల్లి బెత్తిరోడా, పచ్చిమామిడికాయలు ప్రెగ్నెంట్ ఉమెన్ తింటారు, పీరియడ్స్లో ఉన్న అమ్మాయిలు కాదు. అంటే ఆడపిల్లలు నేను ఇంట్లో పెరిగాను కదా, అంతగా అవగాహన లేదు. సరే పద, ఇవాళ నేను కుక్ చేస్తాను. కలిసి తిందాం, సినిమా చూద్దాం. సరే. సూర్య, నేను పందిలో పుట్టుంటే నన్ను లవ్ చేసేవాడువా? ఎంత పేత బుర్ర అంటే. ఏంటి నేను మాట్లాడుతుంటే అటే చూస్తున్నావు? నాకు ఇందాకటి నుండి ఒక డౌట్. చెప్పు. ఇంతకు ఆమె పేరేంటి? అది ఆమె కాదు, వాడు. అమ్మా, ఇదేనమ్మా నువ్వు చెప్పిన రెస్టారెంట్? ఇదే. 2 గంటల నుండి తిప్పుతున్నా. కూర్చో. అమ్మయ్య, వచ్చా అన్న. నాకు ఒక పిజ్జా. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్. సాఫ్ట్ డ్రింక్స్ ఏమైనా కావాలా? సాఫ్ట్ డ్రింక్స్
ఒక మొజిటో. ఇట్స్ మొహిటో. నేను చెప్తుంది అదే కదా, మొజిటో. ఇట్స్ మొహిటో. మొజిటో. మొహిటో. మొజిటో. మొహిటో. మొజిటో. మొహిటో. మొజిటో. ఏహే మొహిటో. మొజిటో. కరెక్ట్ గా చెప్పు. మొహిటో. వన్ మొహిటో. ఒక మొహిటో. ఆర్డర్ రిపీట్ చేస్తున్నా. ఒక పాస్తా, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక మొజిటో. మొజిటో. వన్ మొహిటో. మేడం ఇంకేమైనా కావాలా? ఒక సుండే. సండే. ఎన్నిసార్లు చెప్పుకోలేదు సండే 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 అని. గోపాల గులాంచం చేసావు కదే. పద పద. పద వెళ్దాం. కుందనా, ఒక విషయం చెప్పాలి. చెప్పరా. నేను ఇవాళ నుండి ఇంటర్వ్యూలు లేని రోజు ఒక రెస్టారెంట్కి డెలివరీ బాయ్లా వెళ్దాం అనుకుంటున్నా. అండ్ వాళ్ళు ఆర్డర్ వైజ్ పే చేస్తారంట. అవసరమా? నేను ఎలాగో జాబ్ చేస్తున్నాను కదా. అవసరమే. ఎన్ని రోజులను మొత్తం నువ్వే బేర్ చేస్తావు? అది కాదురా. నేను వెళ్తాను 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 అంతే. సరే మరి నేను ర్యాపిడో బుక్ చేసుకోనా? ఎందుకు? నేను డ్రాప్ చేసి అటు నుండి అటే వెళ్తాను. సరే పద. ఓకే బాయ్. సూర్య ఆగు. ఫస్ట్ డే బెస్ట్ డేగా అవ్వాలి. అప్పుడు ఆర్డర్స్ కూడా బెస్ట్గా రావాలి. వస్తాయిలే కానీ బయట బాగా ఎండగుంది. జ్యూస్ ఏమన్నా తాగు. అస్సలే ఫస్ట్ డే జ్యూస్ అంటే అట్లీస్ట్ ఒక 10-20 డెలివరీస్ పడితే ఎక్కువ డబ్బులు వస్తాయి. అప్పుడు నేను హ్యాపీ. వస్తాయిలే కానీ నాకు లేట్ అవుతుంది. నేను వెళ్తున్నా. బాయ్ బాయ్. అట్లీస్ట్ ఒక 10-20 డెలివరీస్ పడితే ఎక్కువ డబ్బులు వస్తాయి. అప్పుడు నేను హ్యాపీ. పక్కనే ఉన్న వెజ్ హోటల్లో ముద్దపప్పు ఆవకాయ సూపర్ గా ఉంటుంది. ఆర్డర్ చేయనా? ఫోన్ ఇవ్వండి. ఇది నా ట్రీట్. టిఫిన్ తింటారా? దోశ ఆర్డర్ చేస్తాను. ఏంటి ఇంత పక్కగా అయిపోయావు? నీకు మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తా. ఫోన్ ఇవ్వు. బాగా ఎండగుంది. జ్యూస్ తాగుదామా? ఏ కుందనా వాళ్ళ ఆఫీసు. బ్రో ఆర్డర్. థ్యాంక్స్ బ్రో, ఫస్ట్ కస్టమర్. ఏంటి తిరిగి తిరిగి ఇక్కడికే వస్తున్నా? బ్రో నువ్వు కుందనా బాయ్ ఫ్రెండ్ కదా? చెప్పరా, పార్ట్ టైం ఎలా నడుస్తుంది? అసలు ఏం చేస్తున్నావు కుందనా నువ్వు? ఆఫీస్లో వర్కేగా చేస్తున్నా. ఏం వర్క్? అందరికి ఫుడ్ ఆర్డర్ పెట్టడమా? ఎందుకు ఇవన్నీ? మరేమో నువ్వంటే నాకు చాలా ఇష్టం సూర్య. నువ్వేమో ఫస్ట్ డే వర్క్ వెళ్తున్నావు. నువ్వు హ్యాపీగా ఉండాలని. అసలు ఎన్ని రోజులు నేను వర్కే చేయలేదని కొంచెం కూడా కోపంగా లేదా? సూర్య, అందరూ అబ్బాయిలు పని చేయాలి, అమ్మ ఏం పని చేయకపోయినా పర్లేదు అనే మెంటాలిటీతో ఉంటారు. బట్ ఎందుకో నాకు ఆ మైండ్ సెట్ లేదు. నువ్వు ఇప్పుడు నన్ను ఎలా లవ్ చేస్తున్నావో జస్ట్ ఎప్పుడూ అలానే లవ్ చేయి చాలు. అసలు నేను లైఫ్ లాంగ్ ఏ వర్క్ చేయకపోతే? ఏ అబ్బాయిల ఫ్యామిలీని చూసుకోవాలా? అమ్మాయిలు చూసుకోకూడదా? ఫ్యామిలీ మన ఫ్యామిలీ. ఓ ఫ్యామిలీ. సూర్య, నువ్వేం చేయకపోయినా పర్లేదు, నన్ను పెళ్లి చేసుకో చాలు. సరే సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్. మరి పెళ్లిలో అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడని అడిగితే ఏం చెప్తావు? అబ్బాయి నన్ను చాలా లవ్ చేస్తూ ఉంటాడని చెప్తా. సరిపోదా? ఏం మాట్లాడుతున్నావే? అలా ఎలా బ్రేకప్ అయింది? ఏం చెప్పమంటావు కుందనా? అయినా వాళ్ళ మ్యారేజ్ ప్లానింగ్స్ కూడా జరుగుతున్నాయి అనుకుంటా కదా? అవునులే, బట్ చూసేవన్నీ నిజాలు కాదు కదా. అంటే సిరి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటాడు. సిరి ఎప్పుడు ఎవరితో ఎవరితో అంత నవ్వుతూ చాట్ చేస్తున్నావు? జస్ట్ ఒక ఫన్నీ మేము అంతే. అసలు ఏమేంకి అలా నవ్వుతూ రియాక్ట్ అవుతారు? ఈవెన్ నాకు కూడా అర్థం అవ్వట్లేదు. అండ్ ఎప్పుడైతే తను ఇది నాకు కూడా చూపించు అని ఫోన్ అడిగితే చాలా ఫనీ మేము ఇది
టాపిక్ డైవర్ట్ చేసేవాడంట. ఇంకా సిరికి డ్రెస్ పోయి బ్రేకప్ చెప్పేసింది. సూర్య నాకు కూడా ఒకసారి ఆ మీమ్ చూపించవా? చాలా ఫన్నీ మీ మీద, నేను నీకు షేర్ చేస్తాలే. ఏంటే బ్యాగ్ మధ్యలో పెట్టావు? నాకు ఇలానే కంఫర్ట్ గా ఉంది. చెప్పు ఎక్కడికి వెళ్దాం? 3 నెలల ముందు మనం ఇక్కడికి వెళ్దామని ప్లాన్ చేశాం కదా, నీకు అది కూడా గుర్తులేదా? ఏ అలా ఏం లేదు, నేను ఏ రూట్లో వెళ్దామని పోయి ఎక్కడికి వెళ్దామని అడిగాను అంతే. లేదు లేదు, నేను మర్చిపోలేదు. ఓ అలాగా, అయితే మనం ప్లాన్ చేశాం కదా, అక్కడికే పదా. ఆ, సరే. అమ్మా. సూర్య నేను కానీ పోతే మా నాన్న నువ్వే ఆన్సర్ ఇవ్వాలి. రేయ్ దిగు, బండి దిగు. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడిపిస్తున్నావు బండి. అన్నా మా గర్ల్ ఫ్రెండ్ 3 నెలలకు ముందు ఇక్కడికి వెళ్దామని చెప్పింది. ఇక్కడెక్కడ అని ఆలోచిస్తూ గుర్తేశానన్నా. ఏంట్రా అది కాదు తమ్ముడు, నేనేదో బై ఛాన్స్ తప్పించుకున్నా. ఇప్పుడు నువ్వెట్లా తప్పించుకుంటావు? అయిపోయింది నీ పని, అయిపోయింది. నీ గువ్వ చెక్కేస్తుంది. అన్నా బండి తీసుకెళ్ళన్నా. ఎంత మైకుడు ఏంటన్నా, అమ్మో రాక్షస్ చూస్తూనే ఉంది. సూర్య ఈ వీక్ మనం ఒక మంచి వెజ్ రెస్టారెంట్కి వెళ్దాం. తీసుకో. ఔచ్. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కొత్త రెస్టారెంట్ పడిందంట, నాన్ వెజ్ క్రేజీ ఉందంట, వెళ్దామా? చూడు చార్మినార్ దగ్గర ఈ రెస్టారెంట్ లో ఫుడ్ సూపర్ గా ఉంటుందంట, వెళ్దామా? ఇవాళ ట్యూస్డే అంటే తను నాన్ వెజ్ తింటా. తను జనరల్గా వెళ్ళే నాన్ వెజ్ రెస్టారెంట్స్ పిస్తా హౌస్, ప్యారడైజ్, మైఫిల్, మెరీడియన్, షాగోస్. షాగోస్. ఏంటి? మనం ప్లాన్ చేసుకున్న ప్లేస్కి వచ్చాం. ఇదా మనం ప్లాన్ చేసిన రెస్టారెంట్? ఇదా? గుర్తు లేకపోతే గుర్తులేదని చెప్పొచ్చు కదా, వేరే రెస్టారెంట్ తీసుకొస్తావా? ఆగ్రా కోసి కారం పెడతానికి ఈరోజు. సూర్య ఆగు. ఏమైంది సూర్య, అర్జెంట్ గా ఇక్కడికి రమ్మన్నావు? నాకు ఒక కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది. వాళ్ళకి నా ప్రొఫైల్ నచ్చి వాళ్ళు నాకు జాబ్ ఇస్తా అన్నారు. అవునా, కంగ్రాచులేషన్స్ రా. ఈ విషయం ఇంత డల్ గా చెప్తావేంటి? కానీ ఏంటి సూర్య? నేను కాలేజ్లో బయట ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏం నేర్చుకోలేదు కదా. వాళ్ళకి ఏదో పైథాన్ డెవలపర్ రిక్వైర్మెంట్ ఉందంట. అవునా? అండ్ వాళ్ళ కంపెనీలో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే జాబ్ ప్రొవైడ్ చేస్తారంట. మరి ఇంకేంటి ప్రాబ్లం, ఎందుకలా ఉన్నావు? వాళ్ళు సేఫ్టీ డిపాజిట్ కింద 2 lakhs అడుగుతున్నారే. నీకు నా సిచ్యువేషన్ తెలుసు కదా. నాకు 2 lakhs అంటే ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది. నేను రమ్మన్నాను. ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అవునవును. ఇంకొన్ని అవుతాను. నీకు నమ్మకం ఉంది కదా నాకు జాబ్ వస్తుందని? లేదా నువ్వు కూడా వీడు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా జాబ్ రాలేదు అంటే వస్తుందో రాదని డౌట్లో ఉన్నావా? వస్తుంది. నేను ఇక్కడ ఎంత సీరియస్గా మాట్లాడుతాను, నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావు కుందనా? ఏదో అంటున్నావు. సారీ, 2 lakhs అంటే చిన్న విషయం కాదు కదా సూర్య. నేనంటుంది అదే, బట్ నీకు నా మీద నమ్మకం. సూర్య అది ఒక్క సెకండ్, ఇది నువ్వెందుకు నా కోసం ఇంత రిస్క్ వద్దుకుందనా? ఏ అబ్బాయిల అమ్మాయిలకి హెల్ప్ చేయాలా? మేము చేయకూడదా? ఇంత డబ్బు నీకు మళ్ళీ ప్రాబ్లం అవ్వదా? నాకేం ప్రాబ్లం అవ్వదు సూర్య, నువ్వు రేపెళ్ళి జాయిన్ అయిపో. ఏంట్రా ఇప్పుడు నన్ను హక్ చేసుకుని ఏడుస్తావా ఏంటి? ప్లీజ్, ఎద్దులో ఉన్నావు, ఏడుస్తే అస్సలు బాగోదు.